నమస్కారం. ఇప్పుడు ఏపీలో మనకి 2 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మన ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు ఉంటాయి అనుకోవచ్చు? 100% అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా 2 మాటలు డిఎస్సీ వేసిండు. బాగానే పరిశ్రమలు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిండు కాబట్టి ఉద్యోగాల యువత కూడా బాగా అవకాశాలు ఉంటాయి. 100%గా ఆయన్ని చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు అని చెప్పారు కదా, సో అదేంటి మనకి జాబ్ క్యాలెండర్ ఇయర్లీ రిలీజ్ చేస్తానని మనకి జగన్ గారు చెప్పారు అండ్ చంద్రబాబు గారు చెప్పారు. మరి ఇద్దరు ప్రజలు ఎవరిని నమ్మవచ్చు అనుకోవచ్చు? ఆ రోజు ఏదో జగన్ను నమ్మిండ్రు, మేము ఏదో ఒకసారి నాకు అవకాశం ఏంటి నేను ఏమో చేస్తానని అన్నాడు కాబట్టి ఏమి చేయలేడు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని మొత్తము కూలగొట్టిండు ఆయన. అందుకని ఈరోజు యువత కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మేము బాగుపడతాం, మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం బాగుపడుతుంది అంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏపీలో ఉన్న జనాలను ఓటర్స్ను అడిగితే వాళ్ళే చెప్తారు ఆయన పరిపాలన ఎలా ఉంటుందనేది. రోడ్ల అభివృద్ధి కానీ మరి మనకి ఇచ్చిన పదవికి కరెక్ట్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరై ఉండొచ్చు అందులో? ఇచ్చిన పదవికి నువ్వు కరెక్ట్గా న్యాయం జరగాలని అంటే చంద్రబాబు నాయుడు గారి. గతంలో కూడా రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగా పరిపాలన మంచిగా రోడ్లు కానీ ఇంకా వేరే ఏదైనా కానీ జరిగేది. కానీ ఈరోజు మనము తిరుపతి ఒకటి మనము ఉదాహరణ తిరుపతి తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానము అక్కడ పోయి చూడండి, మీరు ఆంధ్ర వాళ్ళు చూడండి, ఇంకా దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఆయన ఎంత విమర్శిస్తున్నారు అనేది అక్కడ ఉన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే తెలుసు ఆయన గురించి. సో ఇప్పుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నారు కదా, ఆ పాదయాత్ర వల్ల మన ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందనుకోవచ్చా? మార్పు వచ్చింది, 100%గా వస్తుంది మార్పు. ఈరోజు ఆయన జన్మదినం ఉంది కాబట్టి ఆయన కూడా శుభాకాంక్షలు ఈరోజు మీ టీవీ తరపున. థ్యాంక్ యూ అండి.